ఆధార్ కార్డులు చెక్ చేయండి సార్. ఆధార్ కార్డులు చెక్ చేసి అరెస్ట్ చేస్తారా లేదా? చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో తమిళనాడుకు చెందిన బౌన్సర్లు హల్చల్ చేశారు. పదుల సంఖ్యలో బౌన్సర్లు పోలింగ్ కేంద్రాల సమీపంలో సంచరించడంతో వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో గొడవలు సృష్టించేందుకు టీడీపీ అభ్యర్థి థామస్ 100 మంది బౌన్సర్లు గూండాలను తమిళనాడు నుంచి రప్పించారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆరోపించారు. 100 మంది తమిళ గూండాలు ఉన్నారు. 100 మంది తమిళనాడు నుంచి వచ్చిన గూండాలు థామస్ వెంట పెట్టుకుని ప్రతి బూత్ లో కూడా గొడవలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. వీళ్ళు పారిపోతున్నారు. దయచేసి స్పీకర్ పెట్టుకో. కార్వేటి నగర్ మండలం అన్నూరు పోలింగ్ కేంద్రం వద్ద బౌన్సర్లు తచ్చాడుతుండటంతో డిప్యూటీ సీఎం నారాయణస్వామి వారితో వాగ్వాదానికి దిగారు. తమిళనాడు వాళ్లకు ఇక్కడేం పనంటూ వారిని నిలదీశారు. వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో నారాయణస్వామి అనుచరులు వారిని పోలీసులకు పట్టించారు. పోలీసుల ఎదుటే వారిని నిలదీస్తూ ఆధార్ కార్డులు చూపించాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు వారిని వారించి తాము విచారిస్తామని సర్ది చెప్పారు. ఆధార్ కార్డులు తీసుకో. ఆధార్ కార్డులు తీయండి. ప్లీజ్ షో మీ యువర్ ఆధార్ కార్డ్స్. సార్ ప్లీజ్ షో మీ యువర్ ఆధార్ కార్డ్స్, అదర్వైజ్ డోంట్ టాక్. కాదు మేము పోయేది కాదు, మీరు అరెస్ట్ చేసినా పోతాం. అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న బౌన్సర్లను వెంటనే అరెస్ట్ చేయాల్సిందేనంటూ వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. అయితే కంప్లైంట్ ఇస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాక ఇంకా ఫిర్యాదు ఏంటని వైసీపీ నేతలు నిలదీశారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న కుట్రతో టీడీపీ అభ్యర్థి థామస్ అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆరోపిస్తున్నారు. మాట్లాడు. ఇది చాలా ఘోరం. రెవెన్యూలు తీసుకుని సార్ భగవంతుడు సాక్షిగా 50 మంది ఉన్నారు సార్. వెహికల్ అడ్డు పెట్టుకొని ఆపుకొని ఉన్నారు సార్. సార్ ప్లీజ్ ఉంటే కదా రమ్మనండి. ఇడికి రమ్మనండి. అన్నూరులోనే మెయిన్ రోడ్లో ఉన్నాం. అన్నూరు మెయిన్ రోడ్డు. ఆధార్ కార్డులు ఇమ్మా. మీ ఆధార్ కార్డులు ఇవ్వండి దయచేసి. మీ ఆధార్ కార్డులు చెక్ చేసుకోండి. ఆధార్ కార్డులు చెక్ చేయండి.